హాయ్! నర్సరీ మేళాకి స్వాగతం. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో ప్రతి ఒక్కటి కవర్ చేశామండి. C24 స్టాల్లో నిల్చున్నామండి. ఇక్కడ వెరైటీ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. మీరు ఒకసారి వస్తే ఆ రోజెస్ తీసుకోకుండా వెళ్ళరండి. అలానే మనకి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మనకి ఈ స్టాల్ ఓనర్ వచ్చేసి రఫీ సార్తో మనం ఒకసారి మాట్లాడదాము. మనకు రోజెస్ ఎలా ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ వెరైటీస్ ఏమున్నాయో కూడా నేను మీకు సార్తో మాట్లాడి చెప్తానండి. బేసికలీ మా స్టాల్, మా నర్సరీ ఇది చాలా ఓల్డ్ నర్సరీ. హైదరాబాద్లో వీఆర్ వెరీ ఫేమస్ సిన్స్ 1985 అప్పటి నుంచి నడుస్తుంది నర్సరీ మాది. ఇంకొకటి ఎగ్జిబిషన్, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో కూడా మా స్టాల్ ఉంటుంది. సో మాది ఎట్లా ఉందంటే కస్టమర్స్కి బేసికలీ అఫర్ట్ అవే ప్రైజెస్లో ప్లాంట్స్ ఇవ్వాలని మా కాన్సెప్ట్ ఉంటుంది. మన స్టాల్లో వెరైటీ ఏంటండి, హైలైట్ ఏంటి? రోజెస్ ఉన్నాయి, దీంట్లో 4-5 వెరైటీస్ ఉన్నాయి. డచ్ వెరైటీస్ ఉన్నాయి, లైక్ గ్రీన్ రోజెస్ ఉన్నాయి, రెడ్ రోజెస్ ఉన్నాయి. చూసారా అండి, గ్రీన్ రోజ్ కోసం మనం వెతుకుతూ ఉంటాము. అండ్ రోజెస్ లో ఎట్లా ఉన్నాయి అంటే ఇవి డచ్ వెరైటీస్. సో ఈ చాలా పెద్దగా అయితే ఈ ఫ్లవర్స్, డచ్ మీన్స్ బిగ్ సైజ్ ఉంటుంది. బిగ్ సైజ్ ఉంటుంది ఫ్లవర్స్. అండ్ మీకు డిఫరెంట్ కలర్స్ లో దొరుకుతాయి. ఇది మీకు త్రౌట్ ఇయర్ వస్తాయి రోజెస్, కంప్లీట్ ఇయర్ వస్తుంది. కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగా, చాలా జనరల్ గా మనకి నర్సరీ నుంచి తీసుకొస్తే రోజెస్ కొన్ని రోజులు బ్రతికి అవి రూట్ రాడ్ వచ్చేసి అవి నల్లగా అయ్యి చనిపోతాయి. అసలు కాజ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ రోజెస్ కి మేజర్ 5 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజెస్ కి వాటరింగ్ మంచిగా ఉండాలా, సన్లైట్ బాగుండాలా. ఎంతసేపు ఉండాలి మనకి సన్లైట్? మినిమం అవర్స్. రోజెస్ అట్లీస్ట్ మినిమం 5 అవర్స్ మినిమం రోజెస్ కి సన్లైట్ కావాలా. ఇంకొకటి రోజెస్ కి ఫీడింగ్ బాగా ఉండాలా. రోజెస్ కి గ్రౌండ్ ఫీడింగ్ లో మేము వాడేది ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడతాము. లైక్ కౌడంక్ ఉంది, బోన్ మీల్ ఉంది. సో ఇవి ఏంటిదంటే నేచురల్ సోర్సెస్ ఆఫ్ ఫర్టిలైజర్, ఎనర్జీ. అది చేస్తే రోజెస్ చాలా బాగా వస్తుంది. దాంతోపాటు మీరు అన్నారు కదా బ్లాక్ స్పాట్ వస్తుంది ఆకు మీద. రోజెస్కి ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్ చాలా దబ్బున ఎఫెక్ట్ చేస్తాయి. సో ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్స్ మీరు ఒక ఫంగిసైడ్, ఒక ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేయాలి. ఫంగిసైడ్ ఏదైనా పర్లేదు, నీమ్ ఆయిల్ కానివ్వండి, సాఫ్ కానివ్వండి, ఏదైనా పర్వాలేదు. అండ్ ఫంగిసైడ్ కూడా మీరు ఏం చేయాలంటే రెగ్యులర్ గా అదే ఫంగిసైడ్ వాడొద్దు, మారుస్తూ వాడాలి. సార్ మన దగ్గర ఇంకా ఏమున్నాయి వెరైటీస్? మా దగ్గర రోజెస్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్. అవుట్డోర్ లో సీజనల్స్ ఉన్నాయి, మెరీగోల్డ్స్ ఉన్నాయి, క్రిసాంతమం, చామంతి ఉంది, అడేనియమ్స్ ఉన్నాయి, పుడికా ఉంది, ప్లమరియా పుడికా ఉంది, కలంజియా. ఇవి సెమీ షేడ్ ప్లాంట్స్, త్రూఅవుట్ ది ఇయర్ ఫ్లవరింగ్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి అంథూరియంస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగా వస్తాయి, షేడ్, సెమీ షేడ్ లో చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి. సో ఇట్లా ఇండోర్ వి కూడా కొన్ని హ్యాంగింగ్స్ ఏమి ఉన్నాయి సార్ మన దగ్గర? కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. దీంట్లో ఫాక్స్ టైల్ ఉంది, వెరిగేటెడ్ జేడ్ ఉంది, పర్ల్స్ ఉన్నాయి, పర్ల్స్ క్రీపర్స్ ఉన్నాయి. సో దట్ పర్ల్ క్రీపర్ ఈస్ వెరీ రేర్, వెరీ ఎక్స్పెన్సివ్. అది దానికి మెయింటైన్ చేయడం కూడా వెరీ ఈజీ, బట్ అది గ్రో చేయడానికి చాలా టైం పడుతుంది. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఒకసారి మీరు చూస్తే మీకు అది లైక్ పర్ల్స్ లాగానే ఉంటుంది. పర్ల్స్ లాగా ఉంటాయి. ఓకే, అది కూడా మన దగ్గర నేను ఇక్కడ స్టాల్లో వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి. మనకి పెట్టెలు పెట్టే గూళ్ళ లాగా ఉన్నాయి. అవి మీరు రెడీ చేశారా లేకపోతే మీరు చేపించినాము? ఎందుకు అంటే ఏమైతుంది, ఇలా రేపు మన నేచర్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. మన నేచర్ నుంచి బర్డ్స్ అలాంటివి దూరం వెళ్ళిపోతున్నాయి. సో అవి మనం చేపించి మన ఇంట్లో గార్డెన్ లో పెడితే అట్లీస్ట్ మన దగ్గర వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అవి కూడా వస్తాయి. చూసారా అండి, ఎంత మంచి థాట్తో ఉన్నారు. మన దగ్గర ఉన్న బర్డ్స్ అని బయటికి వెళ్ళిపోతున్నాయి, మన దగ్గర ఉన్న బర్డ్స్ మన దగ్గర ఉంటే బాగుంటుంది అనేసి బర్డ్స్ నెట్స్ కూడా చేసి పెట్టారు. చాలా హ్యాపీగా ఉందండి. స్టోర్కి వచ్చాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజెస్ చూసి అందరూ సంతోషపడతారు కదా. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఈ స్టాల్లో వెరైటీ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయండి, మీకు కావాలంటే ఈ స్టాల్కి రండి. మనం బృందావన్ అనే స్టాల్లో ఉన్నామండి. మన పెద్ద గార్డెన్ లాగా ఉంది. మనతో పాటు ఈ స్టాల్ సార్ ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి. వెంకటేష్ మేడం, మీ పేరు కూడా చెప్పండి. చూసారా అండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత కష్టపడుతున్నారు, మన కోసం ఇంత అందమైన చెట్లను పెంచుతున్నారు. మన కోసం మనం ఆనందంగా ఉండాలనేసి మనం వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళకి స్పెషాలిటీ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ మన స్టాల్లో స్పెషల్ ఏంటి? Variegated varieties, from monsters, all type of monsters, alocasia varieties, all varieties. Sir, rare varieties, all rare varieties. Only varieties. Imported varieties. మీరే ప్రిపేర్ చేస్తారా? Yeah, I prepare by. What?
దీనికి సాయిల్ ఎలా అంటే ఏమైనా చెప్పగలుగుతారా మన వ్యూవర్స్ కి? నార్మల్ సాయిల్, పాటింగ్ మిక్స్ ఎలా చేయాలి? పాటింగ్ మిక్స్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ మిక్స్ అండ్ వర్మి కంపోస్ట్, ఫెర్టిలైజర్. అంటే ఫెర్టిలైజర్ అంటే ఏదైనా ఇవ్వచ్చా? No ma'am, cow dung fertilizer. It must be 1 year old. 1 year చూసారా అండి, సారే ఓన్ గా ప్రిపేర్ చేసి మాన్స్టర్ అనేవి వెరైటీస్ మనకి మన హైదరాబాద్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి రండి. స్టాల్ నెంబర్ వచ్చేసి 40, 43, 44 అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. చాలా బాగా కష్టపడుతున్నారు, మాకు మంచి మొక్కలు అందిస్తున్నారు. ఇలానే హెల్దీ మొక్కల్ని అందియండి, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. C27లో ఉన్నాము. ఎవరు ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. చూడండి, మన గాంధీ గారు ఉన్నారు, ఛానల్ ఉంది, వెబ్సైట్ ఉంది, మనకి స్టాండ్స్ అన్నీ దొరుకుతాయి. వాళ్ళ మాటల్లో మనం కొన్ని మాటలు విందాం, వాళ్ళ ఛానల్ గురించి, వాళ్ళ స్టాల్ గురించి. సార్, మన స్టాల్లో ఏమేమి ఉన్నాయి సార్? మన స్టాల్లో ఏం లేవని అడిగితే చెప్పడం కదా సార్. మనకి స్టాండ్స్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏముంది సార్? స్టాండ్స్ వచ్చి మన దగ్గర స్టార్టింగ్ 2150 అండి. మన స్టాండ్ లో స్పెషాలిటీ ఏంటంటే బేసిక్ గా మన అన్ని డిటాచబుల్. ఇంత పెద్ద స్టాండ్ కూడా చిన్న బాక్స్ లో వచ్చేస్తుంది. చిన్న బాక్స్ లో వచ్చేసి ఎక్కడికైనా త్రూ అవుట్ ఇండియా డిస్పాచ్ చేస్తాం. చూసారా అండి, ఎంత పెద్ద స్టాండ్ అయినా చిన్న బాక్స్ లో వస్తుంది. అలా మనకి ప్రిపేర్ చేసి స్టాండ్స్ ఇస్తున్నారు. మేబీ ఒకవేళ వీలవుతే సార్ వాళ్ళ గార్డెన్ కి వెళ్ళి కూడా మనం ఒకసారి షూట్ చేద్దాము. ప్రస్తుతానికి మనం ఇక్కడ షూట్ చేసేద్దామండి. సార్, ఇంకేం ఉన్నాయి సార్ మన దగ్గర? మన దగ్గర ఫెర్టిలైజర్స్ అన్ని ఉంటాయండి. మొక్కలకు ఇప్పుడు యొక్క గార్డెన్ ప్రేమికుడు ఎవరికైనా ఏమైనా కావాల్సి వస్తే ఏ ఐటమ్ కావాల్సిన మన దగ్గర ఉంటాయి. మొక్కలు పెట్టుకోవడానికి గ్రో బ్యాగులు ఉంటాయి, కావాల్సిన అందులో కంపోస్ట్ ఉంటుంది, దాని సాయిల్ మిక్స్ ఉంటుంది, దాని ఘనజీవామృతము, కోకోపిట్, ఇంకా ఇది కాదు అది కాదు. అలాగే ఫెర్టిలైజింగ్ లో సీవీడ్ ఉంటుంది, నీమాయిలు, కరంజీ ఆయిల్ ఎందుకు వాడుతున్నారంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మీలీబగ్, చాలా మందికి మీలీబగ్ ఎప్పుడైనా ప్రాబ్లం గా ఉంటుంది. సో ఆ మీలీబగ్ ఉన్న ప్రాబ్లం వాళ్ళందరూ కూడా ఈ కరంజీ ఆయిల్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా మీ ఛానల్లో నేను స్పెషల్ గా చూసింది ఏంటంటే పొగాకు తోటి మీరు పౌడర్ చేసి మొక్కలకి ఇచ్చారు. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. పొగాకు అంటేనే మనం చాలా దూరంగా వెళ్ళిపోతాము. సార్ మన మొక్కలకు కూడా ఇంత అందంగా చూపించారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పనిచేస్తుంది పొగాకు. బట్ దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ పొగాకులో. ఏంటంటే టమాటా, వంకాయలకి మనం కొంచెం పూత టైంలో వాడకుండా ఉండాలి. రాలిపోద్దా సార్? రాలిపోదు. ఇవన్నీ కూడా ఒకటే జాతి. పొగాకు, టమాటో, వంకాయలు ఇవన్నీ కూడా సొలేటస్ జాతి అనమాట. ఒకటే ఫ్యామిలీ అనమాట. సో ఈ పొగాకు ఒకసారి వైరస్ ఉంటుంది, మనకు తెలియదు ఆ పొగాకు కూడా వైరస్ ఉంటుందా లేదా అని. మన దగ్గర ఉన్న పొగాకు కూడా ఉండొచ్చు. సో ఈ టమాటాలకి, వంకాయలకి ఈజీగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎస్పెషల్ ఆ పూత టైంలో, కాత టైంలో ఇవ్వకుండా ఉంటే మంచిది. బట్ ఇన్ జనరల్ గా మిగిలిన అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. విన్నారా అండి సార్ ఎంత డీటెయిల్ గా చెప్తున్నారు? మేబీ మనకు వీలైతే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి టూర్ మాత్రం చేద్దాము. సాధిక తెలుగు ఛానల్ మీరు కూడా అందరూ చూసి మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మంచి ఎఫర్ట్స్ పెట్టే ఇటువంటి ఛానల్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. ఇంకా ముందుకి కొత్త మీద విషయాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మన స్టాల్ నెంబర్ 37, 38, 39లో ఉన్నామండి. ఇక్కడ మనకి మెడిసినల్ ప్లాంట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక్కసారి మనకి ఇక్కడ ఉన్న స్టాల్ ఓనర్ గారితో మాట్లాడదాం. ఇక్కడ మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. సార్, మీ పేరు చెప్పండి. సాగర్ గారు, మన దగ్గర ఏమేమి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్? అంటే మీరు అవుట్డోర్ ఎవరికి కావాలన్నా ఒక్క మొక్క కావాలన్నా పంపిస్తారు. చార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది. మామూలుగా మొక్క రేట్ 50 రూపీస్. ఎక్సెస్ మనకి డెలివరీ చార్జెస్ అనేవి ఎక్సెస్ ఉంటాయి. వింటున్నారా అంటే స్టాల్ లో మనకి ఇక్కడే కాకుండా మీకు ఒకవేళ ఆర్డర్ పెట్టినా మీకు నెంబర్ కూడా ఇస్తాను నేను. మీరు ఆర్డర్ పెడితే ఒక మొక్క వచ్చేసి 50 రూపీస్ అంటే మీకు ఎక్స్ట్రా మీకు డెలివరీ చార్జెస్ ఉంటాయి. అవి మీరు బేర్ చేయాల్సి వస్తుంది. మీకు ఎంత దూరమైనా పంపిస్తా అంటున్నారు. ఇది ఒకటి మంచి ఆప్షన్ అండి. మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 50 రూపీస్, ఓన్లీ 50 రూపీస్. మిగతా ఎండ్ లాస్ట్ ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ అంటే మెడిసినల్ ప్లాంట్స్ అయితే 50 రూపీస్. ఓన్లీ ఏ తీసుకున్నా 50 రూపీస్. 30 వెరైటీస్ ఏ తీసుకున్నా 50 రూపీస్. 965 2200 783 ఇది నెంబర్ అండి. మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను. మీరు రండి ఒకసారి స్టాల్కి వస్తే. ఇక్కడ 3 స్టాల్లు కూడా వీళ్ళవే అండి. సార్, మీ పేరు ఒకసారి మళ్ళీ సాగర్ మేడం. సాగర్ గారు చెప్తున్నారు. ఇక్కడ మనకి మెడిసినల్ ప్లాంట్ ఏది తీసుకున్నా 50 రూపీస్ అండి. మనకి ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 2000 వరకు కూడా ఉన్నాయంటే మనకి ప్రతి ఒక్క మొక్క కూడా మనకి ఆన్లైన్లో మనకి డోర్ డెలివరీ చేస్తూ అంటున్నారు. మనకి ఇది ఒక మంచి ఆఫర్ అంటే. ఓకే అండి. రోజ్ మేరీ ఉంది, ఢిల్లీ ఏంటంటే రేట్ ముక్క చాలా మంది అడుగుతారు. తెలియని వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళారు.
ఢిల్లీశ్వరి ఏంటంటే మెయిన్ పాముల కోసం మేడం, పాములు కాకుండా. తెల్ల ఈశ్వరి గురించి చెప్తున్నారు, అంటే అది పెట్టుకుంటే మనకి పాములు రావని చెప్తున్నారండి. మీరు ఒకసారి వచ్చి ఈ స్టాల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సి బ్లాక్ 18లో ఉన్నామండి. మనం సక్లెంట్స్ ఇక్కడ ఏ స్టాల్లో వెతకాల్సిన అవసరం లేదు, ఒకే స్టాల్లో అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. మనం B20 స్టాల్లో ఉన్నామండి. ఇక్కడ అన్ని మనకి వచ్చేసి బోన్సాయి వెరైటీస్ ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇక్కడ మొత్తం మనం నర్సరీ మేళాలో నాకు ఇది ఎంతో బాగా నచ్చింది. అయితే నేను ఆ స్టాల్ సార్తో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ కూడా నేను ఒకసారి అడుగుతాను. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు సార్. సార్ మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? 20 to 30 years అవుతుంది ల్యాండ్స్కేపింగ్. ఫర్ పర్టికులర్లీ సేల్స్ ఇప్పటి నుంచి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి సేల్స్ ఇస్తాం. అంటే కొత్తగా పెట్టారు స్టాల్? యా, స్టాల్ కొత్తగా పెట్టారు, ఎగ్జిక్యూషన్ కొత్తగా ఇస్తాం. డైరెక్ట్లీ వి టేక్ ఓవర్ లో అంటే హ్యాండ్ మీకు నర్సరీ ఉందా అండి? యా, నర్సరీ. నర్సరీ. అంటే ఇది మీకు ఎలా గ్రో చేస్తారు? అంటే మీకు సాయిల్ మిక్స్ కానివ్వండి, ప్లాంట్స్ మనం ఇప్పుడు ఈ షేప్ రావడానికి మీకు ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది? మంత్స్ అనకూడదు, ఇయర్స్ అనాలి. ఇయర్స్ అనాలి. ఈ ప్లాంట్ రావడానికి మనకి ఈ షేప్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? దీని ప్రైస్ ఒకసారి చెప్పండి వ్యూవర్స్. ప్లాంట్స్ అనేటివన్నీ ఇంపోర్టెడ్. దీస్ ఆర్ టోటల్లీ మేడ్ ఇన్ చైనా. చైనాలోనూ చేస్తాం. ఇవన్నీ కార్వింగ్. దీస్ ఆర్ ఏజ్ ట్రీస్ అంటారు. మోర్ దెన్ 50 to 100 years కూడా ఉంటాయి. ప్లాంట్ వెరైటీ థిక్నెస్ బట్టి మీకు వస్తుంది. ఇది ప్లాంట్ ఏం? ఫైకస్ మల్టీహెడ్స్. దిస్ ఈస్ ద 5 స్టెప్ కాబట్టి ఫైకస్ 5 స్టెప్ అంటాం. మల్టీహెడ్ 5 స్టెప్స్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మనకి మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద మళ్ళీ సేమ్ వెరైటీ బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ సేమ్ వెరైటీ ఉంటుంది. ఏజింగ్ తక్కువ సైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సేమ్ సైజింగ్ ఉంటుంది. ఇక్కడ సేమ్ థిక్నెస్ అనేది తగ్గుతుంది. ఏజింగ్ బట్టి సేమ్ హైట్ లో మీకు ప్లాంట్స్ దొరుకుతాయి. బడ్జెట్ బట్టి మీకు ఏ బడ్జెట్ లో ఉందో ఆ వెరైటీ సేమ్ అదే వెరైటీ మీకు ఆ అమౌంట్ అడ్జస్ట్ చేపిస్తాం. సేమ్ వెరైటీ మీకు సేమ్ లుకింగ్ కనిపించింది. ఓకే అండి, మనకు ప్రైస్ అంటే తన వర్కర్, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నేను ఆ ప్రైస్ నేను మీకు అనౌన్స్ చేయలేను. సో మీరు కంపెనీ నుంచి డైరెక్ట్గా మీరు కన్సల్ట్ అవుతే దాని ప్రైస్ కానివ్వండి, దాని ఏజ్ కానివ్వండి, సేమ్ అదే షేప్లో మనకి తక్కువ ప్రైస్లో కూడా మనకి దొరుకుతాయంట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా అందంగా ఉంది మన స్టాల్. మీరు ఒక్కసారి వస్తే మీరు మర్చిపోతారు. కనీసం మీరు చూడడానికైనా రండి. ఒకవేళ వస్తే మీరు దాన్ని చూడగానే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొనాలి అన్న ఒక ఆలోచన వస్తుంది, చెట్లు పెంచాలన్న ఆలోచన వస్తుంది. ఓకే అండి, ఒకసారి మనం మొత్తం ఓవరాల్ ఒకసారి లుక్ చేద్దాం. ఇది ఫైకస్ ట్రీ అండి. మనం జనరల్ గా బోన్సాయి కొన్ని వెరైటీస్ చూస్తూ ఉంటాము, బట్ దీంట్లో చూడండి డిఫరెంట్ గా వాళ్ళు మనకి డిజైన్ చేశారు. ఇందులో డబల్ స్టోన్ పెట్టారు. మీకు ఐడియా కనిపిస్తుంది అనుకుంటున్నాను. స్టోన్ చూడండి ఎంత అందంగా లోపల నుంచి పెట్టి మనకి ఫైకస్ అనేది డిజైన్ చేశారు. హార్ట్కి మెచ్చుకోవాలంటే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే ఇంటికి వచ్చానండి నేను. నర్సరీ మేళా అయితే 2 కళ్ళు చాలవండి. మీరు ఒక్కసారి వెళ్ళండి, విజిట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.